హర హర మహాదేవ శంభో శంకర. గుడ్ మార్నింగ్, నేను మీ ఫిట్ సింహ తరుణ్. ఇది నా డే 19 ఆఫ్ 40 days ఛాలెంజ్. ఈ రోజు పండగ ఇంకా ఉపవాసం అని తొందర లేచి ఆఫీస్కి వెళ్ళిపోదాం అనుకున్నా. క్యాబ్ కింద క్యాన్సిల్ చేయించుకున్నా, కానీ నైట్ షిఫ్ట్ కదా, మళ్ళీ లేచేసరికి అదే 9:30 అయింది. ఇంకా తొందర లేచి మొహం కడుక్కొని బండి గిన తూడ్చుకొని ఇంకా రెడీ అయిపోయినా ఆఫీస్ పోనీకే. ఏం చేస్తాం, కార్పొరేట్ కూలోని, పండగ ఉండదు, పబ్బం ఉండదు, ప్రతిరోజు ఆఫీస్ పోవాల్సిందే. వాళ్ళు ఇస్తే వీక్ ఆఫ్ తీసుకోవాలి అంతే. కనీసం ఉపవాసం రాబాయి అంటే అయినా లీవ్ ఇవ్వలే. ఇంకా అక్కడ నుంచి గుడికి వెళ్ళిపోయినా. అభిషేకం చేపిద్దాం అనుకున్నా, 500 అన్నాడు. మన స్తోమతలు లేదని ఇక జస్ట్ దర్శనం చేసుకొని అట్లా కొద్దిసేపు గుళ్ళ కూర్చున్నంతసేపు ప్రశాంతంగా ఉండే. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఆఫీస్కి స్టార్ట్ అయిపోయినా. ఒక 12 అయిపోయింది ఆఫీస్కి పోయేసరికి. పండగ పూట పన్నెంద్రాబాయ్ అని కొద్దిసేపు బ్రేక్ వచ్చినాం నేను మా ఫ్రెండ్స్. నేను జాబ్ జాయిన్ అయినప్పుడు ఈ బిల్డింగ్ జస్ట్ పిల్లర్స్ ఉంటుండే, ఇప్పుడు మొత్తం మారిపోయింది. అన్ని మారుతున్నాయి నా జాబ్ తప్ప. ఇంకా ఆఫీస్ పక్కనే ఒక మల్లికార్జున స్వామి గుడి ఉంది. ఇంకా ఉపవాసం కదా అని అట్లా గుడికి వెళ్ళిపోయినాము నేను మా టీం మెంబర్స్. గుడి యూనిక్ మంచిగా మెయింటైన్ చేసారు. నేను 2 నెలల నుంచి ఆఫీస్లో ఉన్నా కానీ ఎప్పుడు ఈ గుడికి రాలేదు. మా కొలీగ్స్ అంతా చాలా మంది వచ్చి చెప్పారు కానీ నేను ఎప్పుడు రాలేదు. ఇంకా దేవుని దర్శనం చేసుకుందామని పోయినాం. అప్పుడే కటన్ వేసారు, ఏదో చేసారు దేవుడికి. కూర్చున్నంత సేపట్లో ఈ బుక్ ఇస్తే ఇక చదువుకుంటూ కూర్చున్నా. తర్వాత ఇక దర్శనం చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయినా. మా కంపెనీ వాళ్ళు ఎప్పుడు లేని ఫస్ట్ టైం ఇట్లా ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి ఫ్రూట్స్ ఇచ్చారు. ఇక్కడనే ఒక పొద్దు ఇచ్చేసి ఫ్రూట్స్ తిన్నా. ఇంకా లాగౌట్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి 11 అయింది. ఇంకా మస్తు నీరసంగా ఉండే. ఇంకా రాగానే పడుకున్నా. బాయ్.